హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేసేసి స్వామివారిని దర్శించుకొనైతే వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మనం అరుణాచలంలో చూడాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్‌దొచ్చేసి మనకు ఆది అన్నామలై టెంపుల్ అండి. ఇదొచ్చేసి మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలోనే అంటే 7 కిలోమీటర్స్ వెళ్ళాక ఈ టెంపుల్‌కైతే దారి ఉంటుంది. ఇక రెండవదొచ్చేసి మనకు అరుణగిరి నాదర్ టెంపుల్ అండి. ఇది మనకు మెయిన్ టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇది చాలా మందికైతే ఈ టెంపుల్ గురించి ఎవరికీ తెలియదు. ఇది కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి ముఖ్యమైన ప్రదేశం అండి. దీని టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11 వరకైతే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6 వరకైతే ఓపెన్ చేసి ఉంటుంది. ఇక తర్వాతొచ్చేసి మనకు రమణాశ్రమం అండి. రమణాశ్రమం వచ్చేసి మెయిన్ టెంపుల్ నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక దీని తర్వాతనే మనకు శేషాద్రి స్వామిగల ఆశ్రమం అయితే ఉంటుంది. ఇదొచ్చేసి మనకు రమణాశ్రమం, శేషాద్రి ఆశ్రమం 2 పక్కపక్కనే ఉంటాయండి. ఇవి మనకు గిరి ప్రదక్షిణలోనే కనిపిస్తాయి ఇవన్నీ. తర్వాతొచ్చేసి మనకు స్కందాశ్రమం అండి. ఈ స్కందాశ్రమానికి మనకు రమణాశ్రమం వెనుక వైపు ఉన్నటువంటి మెట్ల దారి గుండా పైకైతే చేరుకోవచ్చు. తర్వాతొచ్చేసి విరూపాక్ష గుహలు. ఈ స్కందాశ్రమం నుంచి కొంచెం కిందికి దిగితేనే ఈ విరూపాక్ష గుహలొస్తుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకైతే ఓపెన్ చేసి ఉంటుంది ఇవి. దీని తర్వాత వచ్చేసి మనకు ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం. ఇది స్కందాశ్రమం నుంచి జస్ట్ 300 మీటర్స్ కిందికి దిగితే మనకు ఈ ఆశ్రమం అయితే వస్తుంది. దీని పక్కనే మనకు మెడిటేషన్ చేసుకోవడానికి ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు. వీలైతే మెడిటేషన్ అయితే చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకు మలైపాల్ తీర్థం అండి. ఈ మలైపాల్ తీర్థం వచ్చేసి మనకు దీని పక్కనే గాయత్రి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. తర్వాత వచ్చేసి మనకు చూత గుహ ఆశ్రమం అండి. ఇదేంటంటే మనకు రమణ మహర్షి కొంతకాలం ఇక్కడ తపస్సు అయితే చేసుకున్నారట. ఇంకా ఈ పక్కనే మనకు లోపట శివలింగం అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోండి. తర్వాత వచ్చేసి మనకు గుహై నమ శివాయ. ఇది కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి మరో ముఖ్యమైన ప్రదేశం. తర్వాత వచ్చేసి మనకు మోక్ష మార్గం అండి. ఇది వచ్చేసి మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వస్తుంది. చివరిగా వచ్చేసి మనకు అరుణాచలం యొక్క మెయిన్ టెంపుల్. ఇక మనకు గిరి ప్రదక్షిణలోనే అష్టలింగాలు అయితే వస్తాయి. వాటిని కూడా దర్శించుకోండి. ఈ వీడియోలనైతే టోటల్‌గా అన్నీ కవర్ అయితే చేశాను. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.